హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అనుకోని పరిణయం ఒకటో భాగాన్ని వినేద్దాం. జై అన్న పిలుపు ఎక్కడో మెల్లగా పిలిచినట్టు అనిపించింది. అయినా చలికి లేవలేక ఇంకో 10 నిమిషాలు అలానే పడుకున్నాడు. కాసేపటికి లేచాడు. పక్కన హిమ లేదు. హిమ అన్నాడు బయటికెళ్తూ. కిచెన్లో స్టవ్ ఆన్లో ఉంది. ఏదో కషాయం మరుగుతుంది. బాల్కనీ దగ్గర చైర్లో కూర్చున్న హిమ భుజంపై మెల్లగా తట్టాడు. ఏమైంది అంటూ. హిమ చిరాగ్గా ఏమీ లేదు అంది. సరే అయితే చలిలో ఏం చేస్తున్నావు అన్నాడు మళ్ళీ. చలిని ఆస్వాదిస్తున్నా అంది కోపంగా. ఇంత పొద్దున్నే అంత కోపమా? ఇప్పుడు నేనేమన్నానని అన్నాడు తన వైపు తిరుగుతూ. ప్లీజ్ జై, నన్ను విసిగించకు అంది చిరాగ్గా. ఓకే అంటూ కిచెన్లోకి వెళ్ళాడు. కప్పులో కషాయం తెచ్చి తాగు అన్నాడు. హిమ తాగుతూ నువ్వెళ్ళి పడుకో అంది. టైం ఎంతో తెలుసా? 3:30. నువ్వేం చేస్తావిక్కడ అన్నాడు. నేను కాసేపే ఆగి వస్తాను అంది. ఏమైంది హిమ? కనీసం చెప్తేనే కదా నాకేమైనా తెలుస్తుంది అన్నాడు. చెప్తే ఏం చేస్తావు అంది అసహనంతో. ఇప్పుడు ఇంత కోపడ్డానికి రీజన్ చెప్పు అన్నాడు. నేను కోపడుతున్నానా లేక నువ్వు ఇరిటేట్ చేస్తున్నావా అంది. అరే ఏమైందో చెప్పవు, అడిగితే ఇలా అంటావు అంటూ పక్కన కూర్చున్నాడు. హిమ దూరంగా జరుగుతూ ఏమీ లేదు అంది మెల్లగా. సరే నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయాడు. కరెక్ట్గా 20 రోజులైంది పెళ్లి జరిగి. కొన్ని అనుకోకుండా జరుగుతాయి, కొన్ని ఎంత అనుకున్నా జరగవు. ఇష్టం లేని పెళ్లి, పైగా కొత్త ప్లేస్. కనీసం పేరు ఉద్యోగం తప్ప అతని గురించి ఏమీ తెలీదు. అసలు ఇలాంటి రోజు వస్తుందని అసలు అనుకోలేదు అనుకుంది మనసులో. జై వస్తున్న చప్పుడు వినగానే మెల్లగా కళ్ళు మూసుకుంది. హిమ ఇదిగో బెడ్షీట్ అన్నాడు. హిమ జై వైపు చూసి వద్దు అంది. దేవుడా, ఈ ఆడవాళ్ళు మాట్లాడతానే అనుకున్నా, మాట్లాడుకున్నా కూడా అర్థం కాదు అన్నాడు. హిమ కోపంగా చూసింది. ఈ చూపులకేం తక్కువ లేదు అన్నాడు నవ్వుతూ పక్కన చైర్లో కూర్చుంటూ. ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఇక్కడ ముందులా ఉంటే కుదరదు. ఇప్పటికే 2 వారాలైంది అన్నాడు. అదేం లేదు అంది. సరే ఇప్పుడు ఎందుకు అలా ఉన్నావు అన్నాడు. హిమ ఇంతటితో వదలలేడు అను వదిలినా లేడు అనుకుని నాకు కడుపు నొప్పిగా ఉంది అంది మెల్లగా. ఓహో సారీ, నిన్న న్యూడిల్స్ తిన్నప్పటి నుండి నాకు అలాగే ఉంది అన్నాడు. హిమ నసుకుతూ అది ఆ కడుపు నొప్పి కాదు నాకు, పిఎంఎస్ ప్రాబ్లం అంది. ఓ సారీ సారీ, సరే సరే నేను అర్థం చేసుకోలేకపోయా. అలా అని ఇక్కడే ఉంటావా అన్నాడు. అంటే ఇంకా స్నానం చేయలేదు అంది మెల్లగా. ఇది టూ మచ్ అనిపించలేదా నీకే? అందుకని ఇంత చలిలో ఇలా ఉంటావా? చదువుకున్న అమ్మాయివి ఇలా ఆలోచిస్తావా? ఇప్పుడు టైం 4 అవుతుంది. నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత అవన్నీ అన్నాడు. అంటే అలా స్నానం చేయకుండా అన్నీ టచ్ చేయకూడదు అంది. హిమ ఒకవేళ టచ్ చేస్తే మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. నువ్వు ఇల్లంతా కూడా తిరుగు, ఏదైనా ముట్టుకో, నేను క్లీన్ చేయిస్తా. ముందు చలిలో నుండి లేస్తావా అన్నాడు గట్టిగా. హిమ లేచి బాత్రూమ్ వైపు నడిచింది. స్నానాలు తర్వాత చేసుకోండి మేడం, ముందు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి అన్నాడు. బయటకొచ్చిన హిమ కిచెన్లోకి వెళ్ళబోయింది. మేడం హాట్ వాటర్ ఇక్కడున్నాయి అన్నాడు. హిమ వాటర్ తాగి పడుకుంది. 8 అల్లారం మోగింది. జై లేచి చూశాడు. హిమ లేదు. గబగబా వెళ్ళి బాత్రూంలో చూశాడు. అక్కడా కనిపించలేదు. కిచెన్లో చూశాడు. అప్పుడే తలస్నానం చేసి జుట్టుకి కట్టిన టవల్ మెరూన్ కలర్ శారీలో అలా మొహం మీద అలరించే ముంగురులు బుగ్గ మీద ఎర్రటి మొటిమ నన్నే చూడాలి అన్నట్టుంది చూస్తూ ఉన్నాడు. జైని చూసిన హిమ కాఫీ తెస్తున్నాను అంది. ఇప్పుడు తగ్గిందా అన్నాడు. పర్వాలేదు అంది. నువ్వు కాఫీ ఇవ్వకున్నా ఇవన్నీ చేయకున్నా నాకు పర్లేదు అన్నాడు నవ్వుతూ. టిఫిన్ ఉప్మా చేశాను అంది. ఏదైనా పర్లేదు, అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానాలు ఇస్తావు. నువ్వు తిన్నావా అన్నాడు. లేదు తినాలి అంది. ఒక్క నిమిషం, మంచి టైం చూసి చెప్తా, రావుకాలం ఏమైనా ఉన్నాయేమో అన్నాడు. ఎందుకు అంది. మరి అసలే బాలేదన్నావు. తినకుండా నాకు మెనూ చెప్పడం ఎందుకు? నేను ఫ్రెష్ అయ్యేలోపు నువ్వు తినేసి ఉండాలి అన్నాడు కాఫీ తీసుకుంటూ. జై ఫ్రెష్ అయి వచ్చాడు. మేడం హ్యాడ్ యూ బ్రేక్ఫాస్ట్ అన్నాడు. తిన్నాను అంది. ఆర్ యూ ఫైన్? లేదంటే హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు. పర్వాలేదు అంది. ఈ పర్లేదనే పదం ఎక్కడ నేర్చుకున్నావే బాబు, ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు అన్నాడు. హిమ అక్కడి నుండి లేవబోయింది. మేడం నేను ఇక్కడ మాట్లాడుతున్నా, అలా వెళ్ళిపోతారేంటి? మీ ప్రాబ్లం ఏంటండి? పెళ్లి చేసిన వాళ్ళందరినీ వదిలేసి చేసుకున్న నా మీద మీకు కోపం చూపించడం కరెక్టేనా అన్నాడు వెటకారంగా. నాకు ఎవరి మీద కోపం లేదు అంది గట్టిగా. సరే మరి నార్మల్గా ఉండొచ్చుగా అంది.
ఇప్పుడు నార్మల్గా లేనా, పిచ్చిదానిలా ఉన్నానా అంది హిమ. కూల్ మేడం, మీ మూడ్ స్వింగ్స్ బాగాలేదని అర్థమైంది. సాయంత్రం మాట్లాడుకుందాం, నాకు లేట్ అవుతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఇది కొత్త ప్లేస్, బయటికి వెళ్ళకు. ఒకవేళ వెళ్తే నాకు చెప్పు. నేను మళ్ళీ వెతకడాలు, హార్ట్ బ్రేకింగ్లు ఇవన్నీ వద్దు అన్నాడు. హిమ సైలెంట్గా ఉంది. మేడం, మీ నెంబర్ కొంచెం ఇస్తారా అన్నాడు. హిమ కోపంగా చూసింది. గత 2 వారాల్లో నువ్వు మాట్లాడడం కన్నా ఇలా చూడటమే ఎక్కువ. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? నీ నెంబర్ అడిగా, నీ ఆస్తులు కాదు. పెళ్ళైన తర్వాత పెళ్ళాం నెంబర్ అడుక్కునే మొదటి మొగుడు నేనేనేమో. ఎంత పని చేసావమ్మా? నాకు పెళ్ళొద్దంటే విన్నావా? పోనీ చేసిన పెళ్ళామైనా బాగుందా అంటే ఇలా ఉంది. పెళ్లి కన్నా నా బ్రేకప్ టార్చర్ బెటర్ ఏమో కదా అన్నాడు వ్యంగ్యంగా. బ్రేకప్పా అంది హిమ మెల్లగా. చూసావా, ఇంత బాధలో నీకు కావలసిన పాయింట్ క్యాచ్ చేశావు. అది ఆడవాళ్ళంటే. ఊరికే అన్నారా మహానుభావులు. అయినా మన మధ్య ఎలాంటి రిలేషన్ లేదు ఇప్పటి వరకు. ఐ మీన్ కనీసం మాటలు కూడా సరిగ్గా లేదు. ఏదో అనుకోకుండా జరిగిపోయింది, అది నా వల్లనే అనుకో. అప్పుడున్న పరిస్థితి అలాంటిది. ఒకవేళ నువ్వు పెళ్లికి ముందే నాకు పెళ్లి ఇష్టం లేదంటే చేసుకోకుండా ఉండేవాణ్ణేమో అన్నాడు తింటూ. బై ద వే, టిఫిన్ బాగుంది అన్నాడు. ఆ రోజే చెప్పాలనుకున్నాను, కానీ నేను వద్దంటే మళ్ళీ ఇంట్లో చాలా గొడవలవుతాయి. అందుకనే అంది హిమ. అంటే నువ్వు ఇంట్లో వాళ్ళ కోసం ఒప్పుకున్నావన్నమాట. మరి నేను అంతే. కనీసం పీటల మీద కూర్చునే వరకు కూడా నేను నిన్ను సరిగ్గా చూడలేదు. ఏదో ఫోటో పంపారు కానీ ఆ రోజు నేను తాగి ఉన్నా చూడకుండా చాట్ మొత్తం క్లియర్ చేశా అన్నాడు నవ్వుతూ. తాగుతారా అంది. అవును, మన పెళ్ళైన తర్వాత కూడా ఒకసారి తాగే వచ్చా కదా. అందుకే నువ్వు ఇంత ప్రశాంతంగా ఇక్కడే ఉన్నావు. లేకుంటే నువ్వు మీ ఇంట్లో, నేను ఇక్కడ ఉండేవాళ్ళం. ఈరోజు క్లియర్గా చెప్తున్నాను హిమ, నాకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు. సేమ్ నీలాగే. కానీ నీలాగా ఉండట్లేదు. హ్యాపీగా ఉన్నా కదా. నువ్వు అలా ఉండొచ్చు. నీకు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పను. నీ ఇష్టం. చదవాలనుకుంటే చదువుకో, లేదంటే జాబ్ అయినా చేసుకో. కానీ ఎక్కడికైనా వెళ్తే చెప్పేళ్ళు. నేను నీకు రెస్ట్రిక్షన్స్ పెట్టను. నీకు ఏదైనా అవసరం ఉంటే ఒక మెసేజ్ చెయ్యి. అండ్ ఇదిగో నా కార్డ్ ఇక్కడ పెడుతున్నా. నీ అవసరాలకి వాడుకోవచ్చు. నాకు నా రూమ్మేట్ మీద కొంచెం బాధ్యత ఉండడం తప్పు కాదేమో అనిపిస్తుంది అన్నాడు నవ్వుతూ. మీరు అర్థం చేసుకోరేమో అనుకున్నాను అంది మెల్లగా. ఇప్పటికీ నేను అర్థం చేసుకోలేదు. నేనేమన్నా నిన్ను కోరి చేసుకున్నానా? నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోవడానికి నా పరిస్థితి అదే కదా. అందుకే నేను అంతగా పట్టించుకోలేదు. నువ్వు ఎలా ఉన్నా నాకేమీ అనిపించలేదు. అంతే కాకపోతే ఏదో నన్ను నమ్ముకుని వచ్చేసావు. నీ పార్ట్నర్గా కాకపోయినా నీ రూమ్మేట్గా ఉండాలి కదా అన్నాడు. అంటే కొన్ని రోజులు అయ్యాక వెళ్ళిపోవాలా అంది అమాయకంగా. ఎక్కడికి? సినిమాలో లాగా త్యాగాలు చేస్తా అనుకోవద్దు. ఇప్పుడు రూమ్మేట్లా ఉండమన్నా. తర్వాత ఎలా ఉంటామో ఎవరికి తెలుసు. సరే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళనా అన్నాడు బ్యాగ్ తీసుకుంటూ. ఈరోజు లీవ్ పెట్టలేరా అంది. అయ్యో, అలా అడక్కండి మేడం. నాకు లీవ్ పెట్టాలని ఉంది కానీ వెళ్ళాలి అన్నాడు నవ్వుతూ. లంచ్కి అంది. బయటే తింటా, సాయంత్రం లేట్ అవ్వచ్చేమో. నువ్వు పడుకో, కీస్ తీసుకెళ్తా. సరే అంది హిమ జై వెనక నడుస్తూ. నువ్వు రెస్ట్ తీసుకో, లంచ్కి ఏదైనా ఆర్డర్ పెట్టనా అన్నాడు. పర్లేదు అంది. వామ్మో, నీతో కష్టమే. అవసరమైతే మెసేజ్ చెయ్యి, నంబర్ అన్నాడు. నా దగ్గర ఉంది అంది హిమ. గ్రేట్. సరే మరి అంటూ మెట్లు దిగసాగాడు. లిఫ్ట్లో వెళ్ళొచ్చు కదా అంది నసుకుతూ. అలవాటే అన్నాడు దిగుతూ. హిమ లోపలికొచ్చి డోర్ వేసి టీవీ ఆన్ చేసింది. ఇంతలో ఫోన్ మోగడంతో లేచి ఛార్జిలో ఉన్న ఫోన్ తీసింది. హలో బుజ్జమ్మ, ఎలా ఉన్నావమ్మా? కనీసం ఊరెళ్ళాక ఫోన్ కూడా చేయలేదు అంది హిమ వాళ్ళ అమ్మ. ఏం లేదు, చేద్దామనుకున్నానమ్మా అంది. ఎలా ఉంది అక్కడ, నచ్చిందా అంది. అడగాల్సిన టైంలో అడగరు ఇలాంటివి అంది గొణుగుతూ. ఏంటే వినపడట్లా, గట్టిగా చెప్పు. బాగానే ఉన్నానమ్మా. డాడీ ఎలా ఉన్నారు? ఇప్పుడే పొలానికి వెళ్ళాడే, కలుపు తీస్తున్నారని అంది. ఎలా ఉన్నారు పిన్ని వాళ్ళు? అందరూ బాగున్నారు. మీ మామయ్యకి ఎలా ఉంది? నిన్న జై మాట్లాడాడు, ఇంటికి తీసుకొచ్చారన్నారు అంది. ఒకసారి మీ అత్తతో మాట్లాడాల్సిందే. జై ఏంది, పేరు పెట్టి పిలవ మాకు. చేస్తాలే అమ్మా తర్వాత. ఏంటి బుజ్జమ్మ, ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది. ఏం చేసావు టిఫను? గడిది గుడ్డు చేసా, తింటావా అంది కోపంగా. అరే, ఏమన్నానే నేను అంది హిమ వాళ్ళమ్మ. మా, అసలు నాకు ఉండబుద్ధి కాలేదే, ఇక్కడంతా కొత్తగా ఉంది. రాత్రంతా కడుపు నొప్పి, ఏడుపు వస్తుంది, ఎవరూ లేరు అంది. అబ్బాయి లేడా ఇంట్లో? ఆఫీస్కి వెళ్ళారు. అలవాటు అయిపోతుంది, కొత్త కదా.
నీ బొందమ్మా, అసలు నాకేం అర్థం కావట్లేదు, నేను వచ్చేస్తానే అంది మెల్లగా. అక్కని పంపనా? మరి మీరున్న చోటికి దగ్గరే అంట, ఆఫీస్ అయినాక వస్తుంది. ఏ పో, నువ్వే అంటే అది నీకు మించి నేనే ఉంటా అంది కసురుకుంటూ. ఏదో కొత్తగా పెళ్ళయింది, ఇద్దరూ ఒంటరిగా ఉంటారని పంపితే ఇలా అంటావేంటి అంది నవ్వుతూ. నాకొచ్చే కోపానికి మీరు చేసిన పెళ్లికి ఇదొక్కటే తక్కువ. దీనికన్నా నాకు కరోనా వచ్చినా బాగుండేదేమో అంది. ఏం నోరు అది? ఏదో అనుకోకుండా చేసేసాం మంచి సంబంధమని. ఇప్పుడు అవన్నీ ఎందుకే? అంతా బాగుంది కదా. సరేలే, బావొచ్చాడా మనింటికి అంది మెల్లగా. బుజ్జమ్మ, నువ్వింకా వాడి గురించి ఆలోచించడం బాగలేదే. అయినా వాడే వద్దన్నా వాడి వెనక పడ్డావు. నీకోసం మేమెళ్ళి అడిగి వాళ్ళెన్ని మాటలన్నారే, అన్నీ మర్చిపోయినావా? ఎన్ని మాటలన్నారు? పిల్లని పెంచిన తీరు అన్నారు. నిన్ను అట్లా నా పెంచినావు. అయినా అక్కడే ఉన్నవాడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉన్నోళ్ళు మనకి చుట్టపోళ్ళు అనుకుంటే బిడ్డ తీరుని తప్పు పట్టారే. కన్నోళ్ళకి ఆ బాధ తెలుసు అంది గట్టిగా. అమ్మా, కొన్ని రోజులైతే అంతా సెట్ అయ్యేది. ఆ లోపు మీరే తొందరపడ్డారు అంది మెల్లగా. వాళ్ళే వద్దన్నారు కదే, పెళ్లికి ముందే అన్నీ మాట్లాడినారు. మన బిడ్డ బాగుండాలనుకున్నాం. ఆళ్లే ఎక్కడో అమ్మాయిని చూసొచ్చారట. అది అరుగుల మీద గొప్పలు చెప్పుకున్నారే. నీకేం తక్కువ చేశామే? అడిగిన కాడికి చదివించినాం. నువ్వన్నదే అన్నట్టు ఆడినాం. ఇంత మర్యాద ఉన్న ఊర్లో ఆడెవడి కోసమో మన మానం మనం తీసుకుంటామా? వాడితో మీ నాన్న మాట్లాడితే ఇంట్లో వాళ్ళు నా మాట వినడం లేదు మావయ్య అన్నాడట. ఇంకేం చెయ్యాలి? వాళ్ళకి లక్షల కట్నాలు ఇచ్చే పిల్ల కావాలట. అయినా వాడికి ఒక ఉద్యోగం అయినా ఉందా? తెల్లగా అందంగా పొడుగ్గా ఉంటే సరిపోడు బుజ్జమ్మ. అన్నీ ఉండాలి. ఏమీ లేకుండానే వాళ్ళమ్మ అంత గొప్పలు చెప్తుంది. నువ్వన్నట్టుగానే రోడ్ల మీద తిరుగుతూ నువ్వన్న చోట బెల్లం చెట్టు ఈగలా తిరిగితే నిన్ను బాగా చూసుకుంటాడంటావా? కనీసం నీ గురించి వాళ్ళింట్లో మాట్లాడినాడా? మేమే కదా పోయినాం. ఆలోచించు నువ్వే. ఏదో కళ్ళకి అందంగా కనిపించినాడు. 4 సార్లు నువ్వున్న చోటికొచ్చి నవ్వుతూ మెలికలు తిరిగిపోయాడు. నువ్వు అదే ఆలోచిస్తున్నావా అంది. చదువుకున్న దానివి అర్థం చేసుకుంటావనుకున్నావు. మాలాంటి చదువు లేని వాళ్ళకి అర్థమైంది. నీ ఇష్టానికి విలువలేని ఇంట్లో ఎట్లుండాలనుకున్నావు అంది. మరి ఈ ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు అంది హిమ కోపంగా. ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదు బుజ్జమ్మ. నీకు ఒక పారి ఊరికి రా. వాడు ఏమీ మారలేదు. అదేలాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు. ముందు ఎట్లున్నాడో అలానే ఉన్నాడు. నువ్వే ఇట్లున్నావు. నీకు ముందు ఎంతమంది వెనకాల తిరిగినాడే నీకు తెలీదా? ఏదో ఎక్కడలేని బావ చూసినట్టు నువ్వు నీ కథలు. వాడు నీ లెక్కని ఆలోచిస్తే ఈరోజు నువ్వు వాడి కొంపలో ఉండేదానివి. నీకు వాడే అవసరం అనిపించింది. మమ్మల్ని పీక్కు తిన్నావు. పొయ్యి అడిగే వరకు వాడికి అవసరం లేదు, రోడ్లమ్మడి తిరుగుతున్నాడు. ఇంకో పిల్లని ఎత్తుక్కుంటా అంది గట్టిగా. అందరూ నన్ననే వాళ్ళే. నా బాధ ఎవరికి తెలుసు అంది హిమ ఏడుస్తూ. నీకు ఎంత చెప్పినా అర్థం కాదే. ఇట్లనే అంటావు. నిన్ను ఇంతలా మాట్లాడినిచ్చి గారాబం చేసి తప్పు చేశాం. అయినా ఈ 3 నెలలు చూసి ఇష్టపడ్డాం. దానికెంత బాధ ఎందుకే అంది. బావని నేను మోసం చేశానమ్మా అంది. పళ్ళు రాలగొడతా. పోనీలేని ఊరుకుంటే నువ్వే వాడి మాటలు నవ్వు చూసి మోసపోయావే. ఆ ఎదవ ఊర్లో అట్లనే ఉన్నాడు అంది. కావాలంటే మహీని అడుగు అంది కోపంగా. మీరర్థం చేసుకోలేరు ఎప్పటికీ అంది ఫోన్ కట్ చేస్తూ. గ్యాలరీ ఓపెన్ చేసి ఒక్కో ఫోటో డిలీట్ చేయసాగింది ఆలోచిస్తూ. మొదటిసారి ఊరి బస్టాప్లో చూశా. గ్రే కలర్ షర్ట్లో బైక్కి ఆనుకుని కూర్చుని చేతిలో సిగరెట్ మరో చేతిలో ఫోన్ చూస్తున్నాడు. తెలియని మొహం కాదు, నాకు బాగా తెలిసిన మొహమే. అతన్ని చూడగానే మధు అక్క గుర్తుకొచ్చింది. మధు అక్క పెళ్లిలో అతను చేసిన గొడవ. ఎప్పుడు సినిమాల్లో చూడటమే తప్ప ఎంతలా గొడవ చేశాడు మధు అక్క కోసం. హీరోలా అనిపించాడు, కనిపించాడు కూడా. 6 అడుగుల అందగాడు, పైగా మంచి కలర్, దట్టంగా ఆ జుట్టు. ఒక సినిమా హీరోలా అనిపించేవాడు నవ్వితే. చూపు తిప్పుకోలేమో అన్నట్టు ఉండేది. లాక్డౌన్ వల్ల బస్సు లేకపోవడంతో 1కి 2 ఆటోలు వాటి కోసం ఎదురుచూస్తున్నాం నేను మహి. మధ్యలో అభి వైపే చూస్తున్నా. అది చూసిన అభి రోడ్ దాటుకొనొచ్చాడు. ఏంటి మహి, ఎక్కడికి? అక్కా చెల్లెలు చాలా దూరం బయలుదేరారే అన్నాడు. టౌన్కి బావా. ఇదిగో ఇవి పిన్ని వాళ్ళింట్లో ఇవ్వాలి అంది మహి బ్యాగ్ చూపిస్తూ. ఆటో లేనట్టుందే అన్నాడు హిమ వైపు ఓరగా చూస్తూ. ఇందాకే వెళ్ళింది అన్నాడు ఫోన్ తీసి చూస్తూ. పోనీలే, ఇంకోటి వస్తే వెళ్తాం అంది. ఫోన్ చేస్తున్నాను, నరేష్ గాడి ఆటో వస్తుంది, వెళ్ళండి అన్నాడు. సరే అంది మహిమ. ఆటో వచ్చింది, ఇద్దరు కూర్చున్నారు. థ్యాంక్స్ అంది హిమ నవ్వుతూ. పర్లేదు, మళ్ళీ వచ్చేటప్పుడు
ఆటో అవసరమైతే కాల్ చేయండి అన్నాడు నెంబర్ ఇస్తూ. నెంబర్ తీసుకుంది హిమ. ఆటో వెళ్తున్న అభి అక్కడే ఉన్నాడు. అద్దంలో చూస్తుంది. అభి కూడా చూస్తున్నాడు. గ్రేట్ కదే, మన కోసం ఆటోని పిలిపించాడు అంది హిమ. తొక్కలే, పనాపాట ఖాళీగానే ఉన్నాడు. ఊర్లో ఉన్న బ్రేవసలాకి హెడ్ కదా అంది మెల్లగా. హెల్ప్ చేసిన వాళ్ళని అలా అనొచ్చా అంది హిమ. హెల్ప్ చేశాడులే, మనకే కాదు ఇంకా ఎవరికైనా చేస్తాడు. మంచోడే కాని గాలికి తిరుగుతాడు అంది మహి. మనకి వాళ్ళు రిలేటివ్సా అంది హిమ. ఆ, దూరపు చట్టం. మనకి బావ అవుతాడు. నాన్న వాళ్ళకి వాళ్ళమ్మ చెల్లి అవుతుందట అంది మహి. మధు అక్క పెళ్లిలో చూసా, మళ్ళీ ఇప్పుడే చూశాను అంది హిమ. అప్పుడే వెళ్ళిపోయాడు, ఇప్పుడు వచ్చాడు, 2 సంవత్సరాలైంది. అయినా ఏం మారలేదు, అలానే ఉన్నాడు అంది మహి నవ్వుతూ. అలానే అంటే అంది హిమ. అలానే అంటే ప్రతి గొడవలో ఉంటాడు. లైక్ కామ్రేడ్ లాగా అందరికి హెల్ప్ చేస్తాడు. రోజు మొత్తం బైక్ మీద తిరుగుతాడు. ఎవరికి ఏది అవసరం ఉన్నా ఓపికతో చేస్తాడు. మొన్న 2 ఆధార్ జిరాక్స్ కోసం టౌన్కి వెళ్ళాడు అంది నవ్వుతూ. పాపం కదే అంది హిమ. కానీ వాళ్ళమ్మ కొంచెం అదో టైపు. ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ అరుగుల మీద ముచ్చట్లు, అదేదో జమీందార్ ఫ్యామిలీ లాగా అంది మహి. అవునా అంది హిమ. మహి, హిమ పిన్ని వాళ్ళింటి నుండి సాయంత్రం బయలుదేరారు. వెనక వాళ్ళ బాబాయ్ కూడా వచ్చాడు. ఆటో కోసం వెయిట్ చేస్తుంటే అభి హార్న్ విని వెనక్కి తిరిగారు. కారులో ప్లేస్ ఉంది, వస్తారా అన్నాడు. ఆటోకెళ్తాం అంది మహి. మామయ్యకి నేను చెప్తాను రండి, ఒకసారి అడగనా అన్నాడు ఫోన్ తీస్తూ. మన ఊరోళ్ళే కదా బుజ్జమ్మ, మన అభినే కదా, వెళ్ళండి, నాన్నకి నేను చెప్తా అన్నాడు వాళ్ళ బాబాయ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.